మనం భోంచేసిన తర్వాత ఆ ప్లేట్స్ వాటర్తో కడిగి సింక్లో పెట్టుకుంటే అవి డిష్ వాషర్లో పెట్టుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. ఎంగిలితో పెట్టకూడదు, స్మెల్ వచ్చేస్తుంది. సింక్లో పెట్టినా కూడా అదే స్మెల్ కూడా వచ్చేస్తాయి కాబట్టి మనం వాటర్తో క్లీన్ చేసి సింక్లో పెట్టుకుంటే బాగుంటుంది. సింక్లో నుంచి బౌల్స్ అన్నీ ఇలా నీట్గా తీసి పెట్టుకొని అప్పుడు డిష్ వాష్లో సర్దుకోవాలండి. నేను ఫినిష్ ట్యాబ్లెట్స్ వాడతాను. ఫినిష్ ట్యాబ్లెట్స్ సేమ్ కంపెనీ సాల్ట్ కూడా తీసుకున్నాను. ట్యాబ్లెట్స్ ఇందులో పెట్టుకొని బౌల్స్ సర్దుకోవడమే. మనం గిన్నెలు నీట్గా వాటర్తో క్లీన్ చేయకుండా ఎంగిలితో పెట్టేస్తే డిష్ వాష్ స్మెల్ వచ్చేస్తుందండి. అది అందుకే వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇగో ఇట్లా సర్దుకున్నానండి నేను. అంటే మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. బౌల్స్ ఎన్ని ఉన్నా సరే ఇగో ఇట్లా సర్దుకోవాలి. అన్నీ బోర్లా పెట్టుకోవాలి డిష్ వాష్లో పెట్టేటప్పుడు. ప్లగ్ ఆన్ చేసిన తర్వాత నేను ఎక్కువ మోడ్లో పెట్టుకుంటానండి. ఇప్పుడు ఎక్కువ మోడ్ స్టార్ట్. 130 ఇండికేషన్ కూడా చూపిస్తుంది సాల్ట్ అయిపోయిందని. కానీ మంచి చాలా వేడి నీళ్ళతో చాలా నీట్గా క్లీన్ చేసి ఇస్తుందండి ఇది. చూడండి, అసలు సౌండ్ కూడా పెద్దగా రావట్లేదు, చాలా చిన్నగా వస్తుంది. గిన్నెలు అయితే మాత్రం సూపర్గా క్లీన్ చేసి పెడుతుంది. లేటెస్ట్ మోడల్ అవటం వలన అది మినిమమ్ 70 degrees నుంచి 45 degrees 50 degreesలో వాటర్ వేడిలో క్లీన్ చేస్తుంది. చాలా నీట్గా చేసి పెడుతుంది. సర్వెంట్ సెలవు పెట్టేటప్పుడు మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది ఇది. డిష్ వాష్ ట్యాబ్లెట్స్ ఇవి ఇగో 3 in 1. నేను ఇదే వాడుతున్నాను, బాగుంది ట్యాబ్లెట్స్. టైం అప్ అయిపోయిందండి డిష్ వాష్ది. చూద్దాం. వెంటనే తీయకూడదు, వేడిగా ఉంటుంది, చేయి కాలుతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టిందో. మొత్తం మెరుస్తాయి. ఇంకా బోష్ డిష్ వాష్ నైస్. లేడీస్కి ఎంతో ఉపయోగపడుతుంది ఇది.